వీళ్ళమ్మ పేరు లాయర్ జ్యోతి. ఆవిడ పేరు వినబడితే మనింట్లో ఎవరికీ ప్రశాంతత ఉండదు. ఆవిడ నీడ కూడా మన ఇంటి గుమ్మల్లో ఇప్పటి వరకు పడనివ్వలేదు. ఆవిడ మాత్రమే కాదు, ఆ ఇంటి లిప్పాది మనకి శత్రువులే. వాళ్ళంటేనే భరించలేనంత కోపం. అలాంటి మనిషి కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? అవన్నీ నాకు తెలీదు మామ్. నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అయితే ఎక్కడికైనా పోయి చావండి. సునంద, వాడేం మాట్లాడుతున్నారో విన్నారు కదా. వాడి ప్రాణానికి ప్రాణమైన అన్నయ్య లేచి నడవలేని పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ జ్యోతి. ఇప్పుడు ఆ జ్యోతి కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వీడితో పద్ధతిగా ఎలా మాట్లాడమంటారు? ఇదిగో ఆనంది, మీ అన్నయ్య భార్య. ఈవిడి కూడా ఒక రకంగా జ్యోతి కూతురు లాంటిదే. కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ ఇంటి కోడల్ని చేసుకోవాల్సొచ్చింది. ఇప్పుడిది ఎలా ఉందంటే, పెద్ద కూతుర్ని మీ అన్నయ్య చేసుకుంటే చిన్న కూతుర్ని నువ్వు చేసుకున్నావు. నా శత్రువు కూతుళ్ళిద్దరూ నా ఇంటి కోడళ్ళయ్యారు. ఆనంది, వీళ్ళ పెళ్లి చేసింది నువ్వే కదా? చైతన్య ఎవరో నీకు తెలుసా? లేదత్తయ్య గారు, తెల్వదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదమ్మా, తను నిజమే చెప్తుంది. ఇన్ని రోజుల నుంచి తను మన ఇంట్లో ఉంటుంది. మన ఫ్యామిలీ ఆల్బమ్ ఎప్పుడు చూడలేదా? తనెప్పుడు అడగలేదమ్మా, నేను ఎప్పుడు చూపించలేదు. మీరిద్దరూ మాట్లాడుకున్నప్పుడైనా నువ్వు మీ తమ్ముడు గురించి చెప్పుంటావు కదా. అడిగేది నిన్నే. అమ్మా, చెప్పే అవసరం ఎప్పుడు రాలేదమ్మా. నువ్వు చెప్పకపోవచ్చు. వాడి మీద కోపంతో హాల్లో ఉండాల్సిన వాడి ఫోటోలన్నీ వాడి రూమ్ లో పడేశాను కాబట్టి ఆనంది చూసుండకపోవచ్చు. కాని తనకి ఏదో రకంగా తెలుసుండొచ్చు కదా. జీవన చైతన్యని ప్రేమించింది కాబట్టే రాత్రి నువ్వు జీవన్ని ఇంట్లో పెట్టావు. ఉదయం మాకెవరికీ తెలియకుండా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేశావు. లేదత్తయ్య గారు, నా శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను. చైతన్య ఆదిత్య గారు తమ్ముడని నిజంగానే నాకు తెల్వదు. నీకేంటి? ఇంతవరకు నాకు కూడా తెలీదు. ఏ, మీరిద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారనుకోవచ్చుకా? అంత అవసరం ఇక్కడ ఎవరికీ లేదు మామ్. నీ మాటలు నమ్మాల్సిన అవసరం మాకెవరికీ లేదురా. మామ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను జీవనాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. ఏంట్రా ఇది? అమెరికా వెళ్తానన్నావు కదా, ఏమైంది? ఎప్పుడు ఇండియా వచ్చావు? ఎప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించావు? ఇలా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా? నీ ఇష్టాన్ని గౌరవించలేదు కదా అని నీ ఇష్టం వచ్చేట్టు చేద్దాం అనుకున్నావా? సారీ డాడ్, వాళ్ళింట్లో ప్రాబ్లం అయింది, అందుకే ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ప్రాబ్లం అయితే మాతో చెప్పొచ్చు కదరా. నేనే మీకు పెద్ద ప్రాబ్లం. ఇంకా నా ప్రాబ్లం మీతో ఎలా చెప్పుకుంటాను? ఇంత పెద్ద నిజం తెలుసుకోకుండా నేను చైతన్యని ఎలా పెళ్లి చేసుకున్నాను? చూస్తుంటే వీళ్ళ మధ్య చాలా పెద్ద గొడవలు జరిగినట్టున్నాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వీళ్ల మాటలు వింటుంటే నాకు తెల్వని చాలా కథలు ఈ ఇంట్లో జరిగినట్టున్నాయి. నువ్వు ఏదో ఒకటి సాధించుకుని వస్తావని ఎదురు చూస్తున్నానురా. సాధించుకుని వచ్చాడు కదండి పెళ్ళాన్ని. ఇంతకంటే గొప్పగా ఏం చేయగలడు? మామ్, నేనేం చేశానో ఒక్కసారి వెబ్సైట్ చూడండి, మీకే తెలుస్తుంది. రే, కళ్ల ముందే కనబడుతున్నప్పుడు ఇంకెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడు నా పెద్ద కొడుకు ముందు జీరోవే. జీరోగా వెళ్ళావు, జీరోగానే వచ్చావు. మాట నిలబెట్టుకోలేని నీ చేతగాని తనానికి నాకు క్షమాపణ చెప్పు. మీరు అనుకున్నంత గొప్ప విజయాన్ని నేను సాధించలేకపోవచ్చు, కానీ నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను. అయితే ఇంటికి ఎందుకొచ్చావు? ఈ రకంగా పెళ్లి చేసుకుని ఇంటికి దూరంగా ఉంటే అది మీకు చెడ్డ పేరు. అది నాకిష్టం లేదు, అందుకే ఇంటికొచ్చాను. నువ్వు రాగానే ఇంట్లోకి ఆహ్వానిస్తాననుకున్నావా?
నేను రావాలని కోరుకునే మనుషులు ఈ ఇంట్లో ఉన్నారు. అందుకే వచ్చాను. ఈవిడ ఖచ్చితంగా ఇంట్లోకి రానివ్వదు. నా బతుకు రోడ్డుని పడ్డట్టే. ఛా! నువ్వు రావాలని కోరుకునేది ఎవరో? మీ నాన్న, మీ అన్నయ్య. నా మీద ఎవరికి ప్రేముంటే వాళ్ళు. అలాంటి వాళ్ళెవరూ ఈ ఇంట్లో లేరు. ఆ మాట అన్నయ్యని చెప్పమను. అమ్మ మాటే నా మాట. అది నా కొడుకంటే. వాడికి తల్లి విలువ తెలుసు. అందుకే తల్లి మాటని గౌరవిస్తాడు. నీకు కొడుకు విలువ తెలీదు. అందుకే బయటికి పోయినా చూస్తూ ఊరుకున్నావు. తల ఎగరేసుకుని వెళ్ళావు కదా. ఇప్పుడు తలెత్తుకునే వచ్చాను మాం. సిగ్గు లేకపోతే సరి. నీ హోదాకి తగ్గ అమ్మాయినే నీకు కోడల్ని చేశాను. నేనెందుకు సిగ్గుపడాలి? అది నా శత్రువు కూతురు. కాని ఇప్పుడు నా భార్య. ఈ ఇంట్లో నీకు స్థానం కావాలనుకుంటే ఆ మనిషిని పంపించే. నా భార్య నాతోనే ఉంటుంది. అయితే నీక్కూడా ఈ ఇంట్లో చోటు లేదు. సునంద, వాణ్ణి పొమ్మంటే ఎక్కడికి పోతాడు? ఇన్నాళ్ళు పోయాడు కదా. ఇప్పుడు వాడికి పెళ్ళయింది. అది వాడి కర్మ. జీవన ఇప్పుడు జ్యోతి గారి కూతురు కాదు, మన కోడలు. అలా నేననుకోలేను. అనుకోవాలి సునంద, తప్పదు. ఎందుకనుకోవాలి? వాడు మన కొడుకు కాబట్టి. మనకి ఆదిత్య ఎంతో, చైతన్య కూడా అంతే. మనకి చెప్పకుండా వాడు పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ వాడు చేసిన మంచి పనేంటో తెలుసా? తన భార్యను తీసుకుని ఇంటికి రావడం. అదే వాడెక్కడైనా బయట కాపురం పెట్టుంటే, హ, ఈ విషయం జనాలకు తెలీదా? అప్పుడు మన ఇంటి పరువేమవుతుంది, నీ పరువేమవుతుంది. నీ కోపాలు పంతాలు పక్కన పెట్టి ఒక తల్లిగా ఆలోచించు ప్లీజ్. మీరు ఎంత చెప్పినా నేను ఈ విషయంలో వెనక్కి తగ్గనండి. వాళ్ళిష్టానికి పెళ్లి చేసుకున్నారు. ఎక్కడికి పోయి బ్రతుకుతారో వాళ్ళిష్టం. అత్తయ్య గారు, ఒక ఆడపిల్ల మనసిచ్చిన మనిషిని పెళ్లి చేసుకుని పుట్టింటికి శత్రువు అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటికి తనని రానివ్వరు. ఇప్పుడు ఆదరించాల్సింది, ఉండడానికి చోటు ఇవ్వాల్సింది మీరే అత్తయ్య గారు. అంటే జ్యోతి కూతుర్ని నా ఇంట్లో పెట్టుకోమంటావా? ఇంకా మా జ్యోతమ్మ కూతురు యాడుంది అత్తయ్య గారు? తనిప్పుడు చైతన్య భార్య. భర్త యాడుంటే భార్య కూడా ఆడనే ఉండాలి కదా. ఇప్పుడు అందరూ ఉన్నా జీవన అనాథలెక్కే ఇంటి ముంగట నిలబడినాది. ఇది మొత్తానికి నన్ను మళ్ళీ అనాథని చేసిందే. చేస్తే చేసిందిలే. సపోర్ట్ చేస్తుందిగా. కాసేపు సైలెంట్ గా ఉందాం. మీరు చైతన్యని కూడా పొమ్మంటే వాళ్ళిద్దరూ అందరూ ఉండి కూడా ఎవరూ లేని వాళ్ళైపోతారు. ప్లీజ్ అత్తయ్య గారు, మీరు నిర్ణయం తీసుకునే ముంగట ఓ పాలు ఆలోచించండి. అమ్మా, మనం ఉండగా తమ్ముణ్ణి అనాథం చేయొద్దమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు నీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు సునంద. ప్లీజ్ రమ్మని చెప్పు. ఓకే, మీరందరూ ఇంతలా కోరుకుంటున్నారు కాబట్టి నా మీద సవాల్ చేసి వెళ్లిపోయిన నా కొడుకుని, నా శత్రువు కూతురైనా నా కొడుక్కి భార్య అయింది కాబట్టి నేను క్షమించి లోపలికి రానిస్తాను. ఓ గండం గడిచింది. బట్ వన్ కండిషన్. ఇప్పుడేం ఫిట్టింగ్ పెడుతుందో ఏంటో. ఏంటది? జీవన్ని నా కొడుకుతో పాటు ఇంట్లోకి రానివ్వాలంటే నేను పెట్టిన కండిషన్ కి ఒప్పుకోవాలి. ఏంటో తెగరు అవి? మరీ అంత అడ్వాన్స్ అవ్వకు.
ముందు నేను పెట్టే కండిషన్ విను. దానికి నువ్వు ఒప్పుకుంటే ఆ తర్వాత నువ్వు నన్ను ఎలా పిలవాలో నీకే అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు అత్తయ్య గారు జీవనికి ఏం కండిషన్ పెడతారో ఏందో. చచ్చాన్రా దేవుడా, ఇప్పుడు ఈవిడ గారు ఏ కండిషన్స్ పెడుతుందో ఏంటో. మామ్, కొడుక్కి కండిషన్ పెట్టి గెంటేశావు, ఇప్పుడు కోడలకు కూడా కండిషన్ పెట్టి గెంటేస్తావా? చైతన్య, సారీ అన్నయ్య. మామ్ నోట్లో నుంచి కండిషన్ అన్న మాట వస్తుంటే చాలు నేను ఇంట్లో నుంచి పోయిన ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. చైతు, నువ్వు కాసేపు గమ్మునుండు. ఏమో డాడ్, మళ్ళీ నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోతాను. మీరంతా అయితే రెడీగా ఉండండి. చైతు, ప్లీజ్ నువ్వు సైలెంట్గా ఉండరా. సునంద, ఇది నీ చిన్న కొడుక్కి నీకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇంతకుముందు మేమంతా ఇన్వాల్వ్ అయ్యి వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అలాంటివి జరగడానికి వీల్లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. జీవన చైతన్య భార్యగా అత్తింట్లో అడుగు పెట్టాలంటే పుట్టింటిని వదిలేసుకోవాలి. అలా వదులుకునేంత ప్రేమ నా కొడుకు మీద జీవనికి ఉంటే ఈ కండిషన్ నేను ఒప్పుకుంటున్నానని చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టమని చెప్పండి. అత్తయ్య గారు, ఆడపిల్ల ప్రాణం పోయేంత వరకు పుట్టింటిని వదులుకోలేదండి. ఇప్పుడు వాళ్ళందరూ జీవన్ని అనాథని చేశారని నువ్వే కదా చెప్పావు. ఎప్పటికైనా మళ్ళా కలుస్తారు కదా అత్తయ్య గారు. నేనడిగింది జీవన్ని, నిన్ను కాదు. అది కాదత్తయ్య గారు. ఎంతైనా నీ తోబుట్టు లాంటిది కదా. పైగా పెళ్లి కూడా నువ్వే దగ్గరుండి చేశావు. వెనకేసుకుని రాకపోతే ఏం చేస్తావు? ఆనంది చెప్పింది కూడా కరెక్టే కదా. జీవన పుట్టిల్లు వదులుకుంటేనే అత్తిల్లు దొరుకుతుంది. పార్వతమ్మా, అమ్మగారు. వెళ్లి హారతి తీసుకురా. అలాగే అమ్మగారు. నువ్వు నా కొడుకు కోసం అన్ని వదులుకుని వచ్చావు కదా, అలాగే ఉండు. ఈ ఇంట్లోకి అడుగు పెడితే నువ్వు సునంద కోడలిగానే ఉండాలి. చివరికి నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్లాలన్నా కూడా నా పర్మిషన్ కావాలి. అమ్మగారు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా నువ్వు ఈ ఇంటి మనిషిలాగే బ్రతకాలి. నాకెట్లనో పుట్టిల్లు దూరం చేసిర్రు. జీవనకు కూడా పుట్టిల్లు దూరం చేస్తారా? ఇది న్యాయమేనా? ఈ పళ్ళెల్లో హారతి ఆరిపోయేలోపు నీ నిర్ణయం చెప్పు. హారతి ఆరిపోయిందంటే ఇంక నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అర్హత కోల్పోయినట్టే. ఏ నిర్ణయం తీసుకుంటావో నువ్వే తీసుకో. ఈవిడసలు మనిషేనా? ప్రపంచంలో ఏ అత్తగారైనా ఇలాంటి కండిషన్ పెడుతుందా? ఇప్పుడు నేను గాని నో అన్నానంటే ఏ గుళ్ళో అయినా అడుక్కుని తినాలి. ఎస్ అంటే ఈవిడ చేతులు చావాలి. ఇప్పుడు నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టుంది. పెద్దమ్మా, ఏంటి నా పరిస్థితి? హారతేమీ అఖండ దీపమేం కాదు, గంటల తరబడి వెలగడానికి. ఆలోచించుకో. సారీ మామ్, నువ్వు పెట్టిన కండిషన్కి ఏ కోడలు ఒప్పుకోదు. ఐ థింక్ జీవన కూడా ఒప్పుకోకపోవచ్చు. నేను ఒప్పుకుంటున్నాను అత్తయ్య గారు. జీవన ఒప్పుకోదనుకున్నాను. ఆ ఇంట్లో కూడా నాకు ఎంట్రీ లేదు. ఒప్పుకోకుండా ఏం చేస్తాను? జీవన, ఆర్ యు ష్యూర్? ఎస్ చేద్దాం. అత్తయ్య గారు, మీరు పెట్టిన కండిషన్కి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నీకు నా కొడుకు మీద ఎంత ప్రేముందో నాకర్థమైంది. ఆనంది, వీళ్లకి హారతిచ్చి వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మని చెప్పు. జీవితంలో దీని మొహం చూడకూడదు అనుకున్నాను, కానీ దీనికే తోటికోడలయ్యాను. డర్టీ డెస్టినీ. కుడికాలు పెట్టి లోనికి రండి. నా మాట నేనే వెనక్కి తీసుకోవాల్సొచ్చింది. ఇప్పుడు పెట్టిన కండిషన్ కూడా ఏదొక రోజు వెనక్కి తీసుకుంటారు అత్తయ్య గారు. అమ్మయ్యా, మొత్తానికి ఇంట్లో అడుగుపెట్టాను. పార్వతమ్మా, చైతన్య రూమ్ క్లీన్ చేయి. అంతవరకు గెస్ట్ రూమ్ లో ఉంటారు. అలాగేనమ్మా. సారీ డాడ్, నేను చాలా మిస్ అయ్యాను.
సారీ అన్నయ్య, నిన్ను మిస్ అయ్యాను. రేయ్, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. మావయ్య గారు, దానికంటే ముంగట పెళ్లి కూతురు దేవుడు తన దీపం వెలిగించాలి. అలాగేనమ్మా, స్వయంగా నువ్వే తీసుకెళ్లి తన చేత దీపం వెలిగించు. జీవన పా. ఇది ఎక్కడున్నా పూజలు పద్ధతులు మాత్రం వదిలిపెట్టలేదు. వెళ్ళు జీవనా. వెళ్తున్నాను. రాజీవన, చూసావా జీవన, మనం ఏదైనా ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం భగవంతుడు మళ్ళా మన చేతికే ఇస్తాడు. అవకాశం దొరికింది కదా అని క్లాస్ పీక్తున్నావా? జీవితంలో పుట్టింటికి వెళ్ళొద్దని కండిషన్ పెడితే ఏం మాట్లాడకుండా ఎట్లా ఒప్పుకున్నావ్? ఒప్పుకోవడం తప్ప నాకింకో దారుందా? నువ్వు ఈ ఇంటి కోడలవ్వాలని రాసిపెట్టున్నట్టుంది. నా స్థానంలో రావాల్సిన దానివి నా తర్వాత స్థానంలో వచ్చావ్. లైఫ్ అంటే అంతే కుట్టి. దేవుడు మనతో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. స్కూల్లోనూ నీ తర్వాతే, కాలేజ్లోనూ నీ తర్వాతే, చివరికి పెళ్లిలో కూడా నీ తర్వాతే వచ్చాను. ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలని చిన్నప్పుడు అనుకున్నాం గదా. శివయ్య గా మాటని నిజం చేసిండు. నీకిదంతా ఎలా ఉందో కాని నాకైతే పడుకొని కలకంటున్నట్టుగానే ఉంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే జ్యోతమ్మ బాధపడుతుంది జీవన. ఇక్కడ ఎవరు మాత్రం హ్యాపీగా ఉన్నారని? ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. జీవనా, దీపం వెలిగించడం అయిపోయిందా? అయిపోయింది. మన రూమ్ రెడీ అయ్యే వరకు గెస్ట్ రూమ్ కి వెళ్ళుందాం. పద వెళ్దాం. ఉమ్. సారీ వదిన, మా కారణంగా మీరు ఇబ్బంది పడ్డారు. మిమ్మల్ని నమ్ముకునొచ్చింది. తనని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. మీరెళ్ళండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడే వద్దు వదిన, కావాలంటే నేనే నిన్ను పిలిచి అడుగుతాను. ఎందుకంటే నాకు ఈ ఇంట్లో అమ్మ తర్వాత నాకు నువ్వే అమ్మలాంటి దానివి కదా. రాజీవ, రాజీవన, మన రూమ్ రెడీ అయ్యే వరకు గెస్ట్ రూమ్ లో ఉండాల్సిందే. జీవన, ఇది గెస్ట్ రూమ్. ఇడికెవ్వరూ రారు. నువ్వు ఈయనే ఉండు. డెస్టినీ అంటే ఇదే. ఈ రూమ్ ని ఒక పూట మోసానికి వాడుకుందామంటే ఈ రూమ్ రిటర్న్ గిఫ్ట్ భలే ఇచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? వాకిట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి గదిలోకి అడుగుపెట్టే వరకు అన్నింటికి నేను థ్రిల్ అవుతూనే ఉన్నాను. ఎందుకు? నువ్వు ఫారిన్ రిటర్న్ అనగానే మీ పేరెంట్స్ అమెరికాలో ఉన్నారు అనుకున్నాను. ఎవరెక్కడుంటే ఏంటి, నువ్వు నా గుండెల్లో ఉన్నావా లేవా అన్నది ఇంపార్టెంట్. కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తాను. నువ్విలా మాట్లాడే నన్నిక్కడి వరకు తీసుకొచ్చావు. నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? అంటే నాకిది సడన్ సర్ప్రైజ్ గా ఉంది కదా. నేనింకా ఆ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నాను. డోంట్ వరీ మై డియర్ లేడీ లాయర్. ముందు నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకో. నేను చిన్న ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. ఓకే? నాకిప్పటికీ ఇది డ్రీమ్ లానే ఉంది. చైతన్య సునంద కొడుకేంటి, నేను కుట్టికి తోడికోడలేంటి? ఇంకా ఇక్కడి విషయం ఆ ఇంట్లో తెలీదు. అక్కడ పొజిషన్ ఏంటో. నాకు నమ్మకం ఉంది, మీరు నమ్మండి. నేను చైతన్యని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఆల్. నా కొడుకుని పెళ్లి చేసుకోమంటే ఆ రోజు మండపంలో నుంచి పారిపోయింది. ఈ రోజు ఎవరినో ప్రేమించి మీ ఇంట్లోంచి పారిపోయి నా ఇంట్లో తలదాచుకుంది. ఎలాంటి కూతుర్ని కన్నావు జ్యోతి నువ్వు? తల్లిగా నేనెక్కడ తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు జీవన. నువ్వు బాగుండాలని కోరుకోవడం నా తప్ప. కుట్టిలాంటి మెచ్యూరిటీ నీకు లేదు కాబట్టి నీ ప్రతి విషయంలో కేర్ తీసుకోవడం నా తప్ప. నీకేది మంచో ఏది చెడో చెప్పాలనుకోవడం తప్ప. నేను తప్ప ఎక్కడ చేశాను చెప్పు జీవన. ఈ ప్రశ్నకి సమాధానం మన దగ్గరే కాదు జ్యోతి. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఏ పిల్లల పేరెంట్స్ దగ్గర కూడా ఉండదు. మా పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మేం చేసుకుంటే తప్పేంటి అని అనుకుంటున్నారు. కానీ గ్యారెంటీ లేని ఒక లైఫ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారని వాళ్లకు అర్థం కావట్లేదు. ఇప్పుడంతా బాగానే ఉంటుంది, వాళ్లకెవ్వరూ అవసరం లేదు.
కానీ ఒక స్టేజ్ తర్వాత అమ్మాయికైనా అబ్బాయికైనా పేరెంట్స్ కావాలి, ఫ్యామిలీ కావాలి. కుట్టి పేరెంట్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకున్నా తనకొక ఫ్యామిలీ దొరికింది. కానీ జీవన పరిస్థితి ఏంటి? ఆ అబ్బాయి వివరాలు పూర్తిగా తెలీదు. తెలిసినంతవరకైనా అవి నిజమో కాదో తెలీదు. ఫ్యామిలీ ఎలాంటిదో తెలీదు. అసలు ఉందో లేదో కూడా తెలీదు. జీవన వద్దనుకున్నట్టే ఆ అబ్బాయి కూడా పేరెంట్స్ని వద్దనుకుంటే అప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? జ్యోతి, నువ్విప్పుడు ఏడిస్తే మాత్రం జరిగింది అబద్ధం అవదు కదా? అదేనండి నా బాధ. ఇంట్లో నుంచి వెళ్లే ముందు అది ఒక్క క్షణం కూడా మన గురించి ఆలోచించలేదు చూడండి. అది తలుచుకుంటుంటేనే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు. అంతా చూస్తుండగానే ఒక చిటికలోనే జరిగిపోయినట్టయింది. మనకి కనీసం జీవన వాళ్ళ పెళ్లి చెయ్యాలా వద్దా అని ఆలోచించుకుని